నేను యాక్చువల్గా మైకేల్ జాక్సన్ ఒక ఫాల్సెటో ఒక సాంగ్ ఒకటి పాడతాను. Smile though your heart is aching, smile even though it's breaking, when there are clouds in the sky you get by. If you smile through your fears and sorrows, smile and maybe tomorrow you find that life is still worthwhile if you just smile. Light up your face with gladness, hide every trace of sadness, and maybe through the years, na 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 na, that's the time you should keep on trying. Smile, what's the use of crying? You find that life is still worthwhile if you just smile. సూపర్. అపారమైన ప్రతిభ మీకు, అది మెయిన్. ఎక్కడంటే అక్కడ ఇమిడిపోతారు, అంటే ఏ బాణి అయినా సరే. సో మీరు ఏమిటి, మీకు మీ ఆశయం ఏమిటి చెప్పండి. అంటే అందరినీ రాక్ చేసి షేక్ చేసే పాటలు రాస్తున్నారు, ఇవి కాకుండా నాకు మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్ పాటలు, ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద చాలా ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలనేటువంటి ఒక దృష్టి ఉందండి. సో నా ఓన్ ఐడియాస్ని, మ్యూజిక్ లిరిక్స్ అన్నీ కూడా షోకేస్ చేసి ఇండిపెండెంట్ మ్యూజిక్ నా ఐడియాస్ని అన్నీ కూడా సమ్మిళితం చేసి ఏదైనా చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాను. సో ఇమీడియట్గా వెరీ ఫ్యూ విత్ ఇన్ మంత్ ఆర్ టూ ఐల్ బి రిలీజింగ్ మై ఫస్ట్ మ్యూజిక్ వీడియో. ఇట్స్ అమేజింగ్ అండి. సో అది చేస్తున్నాను. తర్వాత ఫస్ట్ టైం నేను మన అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసినటువంటి ఫిల్మ్ పరదాలో నేను ఒక మరి క్యామియో చేశాను, హెడ్ ప్రీస్ట్ వేషం. ఫస్ట్ టైం ఆల్సో యాక్ట్ చేశాను ఈ సంవత్సరం. సో ఫిల్మ్ విల్ బి రిలీజ్డ్ ఇన్ మంత్ ఆర్ టూ. పెద్ద పాత్రేనా, చిన్న పాత్ర? ఇట్స్ వెరీ క్యామియో పాత్ర, బట్ వెరీ రికగ్నైజబుల్, వెరీ కీ రోల్ అండ్ అర్థమైంది, వెరీ ఇంపార్టెంట్ రోల్. కానీ మీరు సంగీత దర్శకత్వం వహించి కూడా మీకు అన్ని అంటే మీకు పరికరాలు ఉన్న ఇంట్లో దాని నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ఎందుకు మానేశారు తర్వాత? లేదండి, యాక్చువల్గా నేను నా రాక్షసికి పాటలు చేశాను. మంగళ, నేను నా రాక్షసి, కొన్ని సినిమాలకి, హైదరాబాద్ నవాబ్స్ ఇలాంటి కొన్ని సినిమాలు మ్యూజిక్ చేశాను నేను. చేస్తే సంగీత దర్శకుడిగా అంత ఆశించిన స్థాయిలో నాకు సక్సెస్ రాలేదు. సో అందుకోసం నేను లిరిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి జనాలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఇతోధికంగా వాళ్ళకి అంటే అందుబాటులో ఉండి వాళ్ళకి పాటలు, సంగీతం, సాహిత్యం ఇచ్చే ప్రక్రియగా నేను అడుగులు వేయడం జరిగింది. బట్ నాలో ఉన్నటువంటి ఆ సంగీత కళాకారుడిని అది గోల పెడుతున్నాడు లోపల. దట్ ఈస్ ద రీజన్ వై ఇండిపెండెంట్ మ్యూజిక్ చేసి అప్పుడు అక్కడ మీకు ఈ ఆంక్షలు కూడా ఉండవు, హాయిగా మీకు ఇష్టం వచ్చినట్టు పాడుకోవచ్చు, పాడించుకోవచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు ఏంటంటే ఈ నెక్స్ట్ ఇయర్ సిరీస్ ఆఫ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాను. ఆ దిశగా అడుగులు వేస్తున్నాను. ఫస్ట్ మ్యూజిక్ వీడియో, దాని పేరు రివీల్ చేయొచ్చునా? చేసేయండి. సాంగ్ పేరు ఉన్మత్త అని ఒక సాంగ్ ఒకటి ఫస్ట్ మ్యూజిక్ రిలీజ్ చేస్తున్నాను. సో వెరీ ఎక్సైటింగ్ సాంగ్ అది. కొంచెం సోషియో ఫ్యాంటసీ, కొంచెం ఫ్యాంటసీ కూడా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక మెసేజ్ కూడా ఉంటుంది. ఒక క్లాష్ బిట్వీన్ ది హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్యన ఉన్నటువంటి ఆ అంతరాన్ని చూపిస్తూనే ఒక వాట్ వి కాల్ సోషల్ మెసేజ్ కూడా ఇస్తూనే మంచి మ్యూజిక్ వీడియో చేస్తున్నాను. మైకేల్ జాక్సన్ గారి బాణి
పంథా గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాంటిది ఏదో ఒకటి అంటే ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి పాట చేసినా ఏదో ఒక అంతర్లీనంగా మెసేజ్ ఉంటూనే ఉంటుంది ఆయన కూడా. రెహమాన్ గారితో ఎప్పుడైనా వర్క్ చేశారా మీరు? లేదండి, ఐ నెవర్ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు వర్క్. సో అది కూడా బహుశా అఫ్ కోర్స్ మీ పాట ఎక్కడున్నా ఎవరి సంగీత దర్శకత్వం అయినా నేను నా లైఫ్లో తీరని కోరికలు ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారితో పనిచేయకపోవటం, అలాగే చిరంజీవి గారి పాట రాయకపోవటం. సో ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఈ రెండు నాకు తీరని కళ్ళగానే మిగిలిపోయినాయి. సో ఐ హోప్ఫుల్లీ సమ్డే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద డే. కలంగా మారడానికి కాలమే రావాలి, కాలమే కలిసి రావాలి. వస్తుంది. ఐ థింక్ మీరు మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అని ఎందుకు అన్నారో తెలియదు కానీ దాదాపు మీరు ఆ ఇన్నింగ్స్ కొనసాగుతుంది. అవును, ఫర్ స్ట్రేంజ్ ఇది అయిన తర్వాత యాక్టింగ్ చేశాను, మళ్ళీ 2-3 పాటలు పెద్ద అది ప్యారలల్ గా అవుతున్నంత మాత్రాన మీరేం గ్యాప్లు పెద్దగా తీసుకోలేదు. ఏదో ఒకటి మీకు చాలా టాలెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు సస్టైన్ అండ్ సర్వైవ్. మాట పాటతో బతుకుతున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. నేను కూడా అదే చెప్పుకుంటా బయట, మీరు బాగా పాడతారండి అని కానీ లేకపోతే మీరు బాగా మాట్లాడతారని చెప్తే మాట పాటతో బతికేస్తున్నామండి అని. అది ఖచ్చితంగా అమ్మవారి కటాక్షం, భగవంతుడి కటాక్షం తప్పకుండా. అయితే విశ్వ గారు మీకు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు గొప్ప పాటలు, ఇంకా మీరు తీరని మీ కళలు ఏవైతే ఉన్నాయో ఈ సంతోషమైన సందర్భంగా ఈ శుక్రవారం రోజు నాడు ఇది అమ్మవారి అనుగ్రహం అని నేను పరిపూర్ణంగా నమ్ముతానండి. సో ఒక అమ్మవారి యొక్క కాళిదాస్ గారు రచించినటువంటి మాణిక్య వీణ అనేటువంటి శ్లోకాన్ని పాడతాను. మాణిక్య వీణాం ముఫలాలయంతి మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాతా ఆ మాతా మరకతశ్యామా మాతంగీం మధుశాలినీం కుర్యాత్ కటాక్షం కళ్యాణీ కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్యుతే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే జై జగజ్జనని. అద్భుతం.